ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ పదవిలో ఉన్నారు. ఈటల బలమైన బీసీ సామాజిక వర్గానికి నేత. అలాంటిది ఈయనకు బీజేపీలో కష్టకాలం మొదలైందా? కొన్ని పరిణామాల వల్ల ఇరుకాటంలో పడ్డారా? పదవులు దూరం కానున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 25 ఏళ్ల ఉద్యమ నేపథ్యంతో కూడిన రాజకీయ అనుభవం ఈటలది. అయితే ఈ మధ్య అనూహ్య పరిణామాలను ఎదుర్కొంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఆ నివేదికలో ఈటలను కూడా గట్టిగానే తప్పు పట్టింది. ఇది ఇప్పుడు తెలంగాణ బీజేపీ పార్టీకి ఇరుకున పెట్టిందని అంటున్నారు. ఈటల ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి అది అప్పటి ఆయన పాత్ర అని బీజేపీ ఎంతలా తప్పించుకున్నా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఘోష్ కమిషన్ నివేదిక బయటకు రావడంతో పెద్దగా మాట్లాడలేని పరిస్థితి అంటున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద బీజేపీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిబిఐ విచారణను జరిపిస్తామని కూడా చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం అదే విధంగా డిమాండ్ చేస్తుంది. ఇక పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బయటపెడుతుంది. అప్పుడు పూర్తి నివేదిక వస్తుంది. దానిని చూసిన మీదటనే పూర్తి స్థాయిలో స్పందించాలని ప్రస్తుతానికి బీజేపీ నిర్ణయంగా ఉందని అంటున్నారు. తమ పార్టీకి చెందిన కీలక నేత, ఎంపీ హోదాలో ఉన్న ఒక నాయకుడి విషయంలో నివేదికలో తీవ్ర వ్యాఖ్యలు కమిషన్ చేస్తుంది. దాంతో బీజేపీ ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతుందని అంటున్నారు. అయినా సరే నివేదిక అనంతరమే ఒక లైన్ తీసుకోవాలని భావిస్తుందని ప్రచారం సాగుతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే బీజేపీలోకి ఈటల వచ్చిన తర్వాత ఒక వర్గం ఆయన్ను వ్యతిరేకిస్తుందని ప్రచారంలో ఉంది. ఈటల సైతం ఈ మధ్యనే తన అనుచరుల అభిమానులతో సమావేశం అయి పార్టీలో ప్రత్యర్థుల మీద గట్టిగానే మాట్లాడారు. ఆ తర్వాత ఈ పరిణామం జరిగింది. దాంతో ఆ వర్గం నుంచి అయితే సెగ తగులుతుందట. నిజానికి ఈటలకు బీజేపీలో పెద్ద పదవులు అయితే దక్కలేదని అంటున్నారు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు చూసి వచ్చారు. ఎంపీ అయితే కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. అది దక్కలేదు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ అయినా ఇస్తారనుకుంటే అది కూడా దక్కలేదు. దాంతో ఆయన వర్గం కూడా అసంతృప్తిగా ఉందని అంటున్నారు. రానున్న రోజుల్లో అయినా ఈటలకు పదవులు ఏవైనా దక్కుతాయని ఇప్పటిదాకా అనుచరులలో ఆశలు ఉండేవని చెప్పుకునేవారు. ముఖ్యంగా ఈటలపై అధిష్టానం సానుకూలంగా లేరనే వాదన అయితే వినిపిస్తుంది. అది కాసేపు పక్కన పెడితే కాళేశ్వరం మీద కమిషన్ నివేదిక తర్వాత ఈటల విషయంలో పార్టీ పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తారో అన్నది చర్చగా ఉంది. అయితే ఆయన ఎంపీగా మరో 4 ఏళ్ల పాటు అలాగే ఉంటారు తప్ప పదవులైతే ఆయనకు దక్కడం ఇక మీదట కష్టమేనన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీలో ఒక వర్గం ఇప్పుడు మరింత చురుగ్గా పనిచేస్తుందని అంటున్నారు. దాంతో ఈటలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీద కూడా సందేహాలైతే ఉన్నాయని అంటున్నారు. మొత్తానికైతే బీజేపీకి మాత్రం కాళేశ్వరం మీద కక్కలేక మింగలేక సందిగ్ధంలో ఉన్నట్లు కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.